హాయ్ అండి. ఈరోజు నా ఈవినింగు వంట అయితే ఏం చేశానో మీతో షేర్ చేస్తానండి. ఇక్కడైతే కొంచెం మేగడ ఉందనమాట. దాన్ని వెన్నపూస అయితే చేసేసాను. తర్వాత వచ్చేసి రైస్ అయితే ఉడుకుతుందండి ఒక పక్కన. ఇంకో పక్కన వచ్చేసి వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ చిటికలో అయిపోయే చారు అయితే చూపించబోతున్నానండి. కొంచెం మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఒక గిన్నెలోకి మీరు చారుకి ఎంతైతే వాటర్ కావాలి అంటే క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అది తీసుకొని ఉప్పు, పసుపు అన్నీ వేసేసి ప్లేట్లో చూపించేది. ఇది సొంటి పొడవు అండి. అది కూడా వేసేసి చింతపండు కూడా వేసేసి జస్ట్ పొయ్యి మీద పెట్టేసి మరగనివ్వాలంతే. అంతేనండి, మనం ఏమీ చేయనవసరం లేదు. చిన్న మంట మీద మరిగితే చాలా బాగుంటుంది. అలాగే తాలింపు పెట్టేసుకోవడమే. అందులోనూ రేపు 28వ తారీఖు సెప్టెంబరు శనివారం అండి, ఏకాదశి వచ్చిందండి. ఎవరైనా వీలుంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలని సమర్పించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.